హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు kvsedzbot. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో నేను AWS కమ్యూనిటీ బిల్డర్స్ అని ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. ఇది ఇయర్ మొత్తంలో 2 టైమ్స్ మాత్రమే జరుగుతుంది. ఇది రిజిస్ట్రేషన్స్ కూడా ప్రెజెంట్ ఓపెన్లో ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా అయితే రిజిస్టర్ చేసుకోండి. సో రిజిస్టర్ చేసుకుంటే యూజ్ ఏంటి? ప్రెజెంట్ ఇది మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటిల్ జనవరి 24th వరకు అయితే ఉంది, 2020 వరకు. సో ఇక్కడ ఏంటి బెనిఫిట్స్ ఏమొస్తాయంటే యాక్సెస్ AWS ప్రోడక్ట్స్ టీమ్స్ వాళ్ళతో యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది, అండ్ మెంటర్షిప్ ఫర్ AWS సబ్జెక్ట్స్కి ఉంటుంది, అండ్ అలాగే AWS ప్రమోషనల్ క్రెడిట్స్ ఇస్తారు మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆపర్చునిటీ టు కనెక్ట్ విత్ ద లీడర్ అండ్ లర్న్ టు మైండ్ డెవలప్మెంట్స్ అని ఉంటాయి. కొన్ని థింగ్స్ మీరు నేర్చుకోవచ్చు, లైక్ రిలేటెడ్ టు AWS మీ కమ్యూనిటీ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో మేజర్గా AWS గురించి ఫుల్ అండ్గా మీరు తెలుసుకోవచ్చు విత్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ అండ్ వాళ్ళ క్లాసెస్తో. సో కింద చూసుకోవచ్చు హూ కెన్ అప్లై. ఫస్ట్ క్రైటీరియా ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మీరు 18 years కంటే అబోవ్ అయితే అయి ఉండాలి. సో అది మెయిన్ క్రైటీరియా. తర్వాత వచ్చేసరికి ఇది చెప్తున్నారు ఇయర్ మొత్తంలో 2 times మాత్రమే జరుగుతుంది అని చెప్పి. సో ఇయర్ మొత్తం 2 times కాబట్టి ప్రెసెంట్ ఓపెన్ అయి ఉంది. సో మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు కాస్ట్ ఏమన్నా ఉంటుందా? ఏం కాస్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ఇది ఫుల్ ఆఫ్ ఫ్రీ అనమాట. సో ఇది మీకు ఎలాంటి ఛార్జ్ అయితే చేయరు, అందరికీ ఫ్రీగా ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమేమి ఇస్తారు అంటే ఇక్కడ మీకు చూసుకోవచ్చు మెంబర్స్ ప్రోగ్రామ్స్ విల్ రిసీవ్ అని చెప్పి కొన్ని మీకు ఏమేమి ఇస్తారని చెప్పి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో కొన్ని సర్ప్రైజెస్ కూడా అని చెప్తున్నారు. కొన్ని సర్ప్రైజెస్ లాంటివి ఏమన్నా ఇవ్వచ్చు మీకు, గిఫ్ట్స్ లాంటివి. సో సింపుల్గా అది. సో ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే ఇది కొంచెం లేట్గా జరుగుతుంది. లేట్గా ఇన్ ద సెన్స్ మీరు ఇక్కడ ఫస్ట్ థింగ్ చెప్తాను, అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది వీళ్ళు కొన్ని డేస్ అంటే చూసి తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారా లేదా అనేది చెప్తారు మీకు. సో వెయిట్ చేయాలి అప్పటి వరకు మీరు. ఇది ప్రెసెంట్ Jan 10th నుంచి స్టార్ట్ అయింది. సో Jan 24th వరకు అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో వెయిట్ చేయాలి అప్పుడు దాకా. జస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ కరెంట్లీ మీరు ఏమైనా మెంబర్ AWS కమ్యూనిటీ ప్రోగ్రామ్ అని ఇన్ కేస్ మీరు ఇట్లా ఏదన్నా అయ్యి ఉంటే సెలెక్ట్ చేయండి, లేదంటే ఐఎమ్ నాట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, అంటే యారో మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ హ్యావ్ యూ అప్లై టు జాయిన్ ప్రోగ్రామ్ బిఫోర్, ఇదివరకు ఏదన్నా మీరు అప్లై చేశారా అని చెప్పి అంటుంది. సో ఎస్ అయితే ఎస్, లో అయితేనో క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి, అండ్ కంట్రీ, నెక్స్ట్ వచ్చేసరికి ప్రిఫర్డ్ ఈమెయిల్ అడ్రస్, అండ్ కంపెనీ ఏమి ఉండదు. ఇఫ్ యూ వర్కింగ్ అయితే పెట్టండి, లేదంటే ఎన్ అని పెట్టండి, లేదా N/A అని పెట్టేసేయండి, సరిపోద్ది. అదే చెప్తున్నారు. ఇన్ కేస్ మీకు రిలేటెడ్ డేటా ఏం లేకపోతే మీరు స్టూడెంట్ అయి ఉంటే N/A పెట్టేసేయండి. సో ఇవి కొన్ని థింగ్స్ అయితే ఫిల్ చేయాలి ఇక్కడ. సో ఇవి నేను ఫిల్ చేస్తాను ఫాస్ట్గా. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వీళ్ళు ప్రిఫరెన్సెస్ అడుగుతున్నారు. వీళ్ళు డిఫరెంట్ టైప్ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బాక్స్లో ఏంటంటే మీరు కేటగిరీ వైజ్, ఇప్పుడు ఇన్ కేస్ మీరు డేటా బేసిస్కి సంబంధించింది మీరు నేర్చుకోవాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదైతే ఇక్కడ 1 ఇవ్వండి. తర్వాత మీకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ టూల్స్ అయితే డేవ్ టూల్స్ అయితే ఇవ్వండి. అలాగే నేను ఒక 2 ఇచ్చాను. ఇన్ కేస్ మీ ప్రిఫరెన్స్ ఇంకేమైనా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు, ఏది కావాలంటే అది మీరు సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి, అంటే యారో మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఏంటంటే మీరు కొంత మ్యాటర్ అయితే రాయాలి. సో మ్యాటర్ రాసి నెక్స్ట్ సబ్మిట్ చేయాలి. సో సో మీరు ఏదైనా ఫిల్ చేసిన తర్వాత ఈ గ్యాప్లో అంటే మీరు ఎందుకు అదే చూస్ చేసుకున్నారు, అండ్ మీకు ఏదన్నా రిలేషన్ ఉందా AWSతో అని అడుగుతారు. అండ్ ఇది మీరు ఎప్పుడైనా పెట్టుకోండి ఏదన్నా టైప్, సో దట్ మీకు సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో షేర్డ్ సోషల్ మీడియా, ఓకే. ఇక్కడ ఏంటంటే మీ లింక్స్ అడుగుతున్నారు. సో మీరు ఏదైనా పబ్లికేషన్స్ కానీ ఏమైనా చేసుంటే ఇక్కడైతే 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేయమంటున్నారు. ఏమన్నా 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేసేసేయండి. సో నెక్స్ట్ హ్యావ్ యూ ట్రై టు క్రియేట్ మెయింటెనెన్స్ ఈజ్ ఆప్షనల్, ఎంప్లాయీ అయితే పెట్టండి. నెక్స్ట్ ఎవరైనా ఎంప్లాయీ మీకు తెలుసుంటే, అంటే మీ ఎంప్లాయీ నుంచి మీరు ఏమైనా రిఫరల్ అయ్యి ఉంటే వాళ్ళ ఎంప్లాయీని ఏం పెట్టమంటున్నారు. హేవింగ్ అగ్రీ 18 ఏజ్ ఉన్నారా, బై అప్లయింగ్ ది AWS కంపెనీ, అగ్రీ అన్నీ అగ్రీ కొట్టేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. of application will be thanks for applying AWS community builder program. The space of the program you will be here to back answer 6 to 8 weeks. 6 to 8 weeks లో మీకు మెయిల్ వస్తుందని చెప్తున్నారు. సో అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సిందే. సో సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్ కానీ, లేకపోతే మీరు ఫిల్ చేసిన దాని ప్రకారం మ్యాక్సిమం అయితే అయిపోద్ది. సో ఖచ్చితంగా అందరూ పెట్టుకోండి, ఇది అందరికీ యూజ్ అయితే అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కదా షేర్ చేయండి. దిస్ KVS సైనింగ్ ఆఫ్, బై బై.